నమస్కారం గురువుగారు. నమస్కారం అమ్మా. గురువుగారు, ఈ 2026 సంవత్సరంలో కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. కుంభరాశి వాళ్ళకి ఈ 2026లో జనవరి 1వ తారీఖు నుంచి డిసెంబర్ 31వ తారీఖు వరకు కూడా గ్రహగమన గతులన్నీ కూడా మనం చూసినట్లయితే అతి పెద్ద గ్రహాలైన రాహుకేతువులు, శని, గురువు. అలానే ఆహ్, అతి పెద్ద గ్రహాలు అంటే దాని అర్థం ఏంటంటే ఒక రాశిలో ఎక్కువ రోజులు ఉన్న గ్రహాన్ని అతి పెద్ద గ్రహం అంటారు. చిన్న గ్రహాలంటే రవి, బుధ, శుక్ర గ్రహాలు, కుజుడు. అయితే సహజంగా ఏమిటంటే గురువు ఒక సంవత్సరం నుంచి మరో సంవత్సరానికి, ఒక రాశి నుంచి మరో రాశికి మారటానికి సంవత్సర కాలం, శని 2.5 సంవత్సరాలు, అలానే రాహుకేతువులు వచ్చే 18 నెలల కాలం పడుతుంది. అలానే రవి, బుధ, శుక్ర గ్రహాలు ఒక నెల రోజుల పాటు ఒక రాశి నుంచి మరో రాశికి మారటం, కుజుడు 45 రోజుల పాటు, అలానే చంద్రుడు 2.5 రోజుల పాటు ఉంటాడు. అయితే ఇది గ్రహస్థితి. అంటే ఈ గ్రహాలు 2026లో ఇది మనం చాలామంది కూడా అనుకుంటారు వెస్టర్న్ ఆస్ట్రాలజీ అని. అయితే ఉగాది అనే ప్రామాణికంగా ఉన్న ప్రతి నెలలో రాశి ఫలితాలు మనం చూస్తాం కాబట్టి ఇది కూడా చూడొచ్చంలో తప్పు లేదు. ఇప్పుడు జనవరి, ఫిబ్రవరి, మార్చి అనే రాశి ఫలితాలు ప్రతి వాళ్ళు చూసుకుంటారు కదా! ఆ నెలలో చూసుకునే ఫలితాల్లో ఖచ్చితంగా ఈ రాశి ఫలితాలనేవి చూసుకోవచ్చు. అంటే యూఎస్ లాంటి వాటిల్లో ఫారిన్ కంట్రీస్‌లో 2026ని, 25ని వాళ్ళు తీసుకుంటారు కాబట్టి, మనం ఉగాదిని ప్రామాణికంగా తీసుకుంటాం. ఉగాది ప్రామాణికం అంటే కేవలం తెలుగు సంవత్సరాలు మాత్రమే. అన్ని భారతదేశంలో ఉండే అన్ని రాష్ట్రాలు ఉగాదిని ప్రామాణికంగా వాళ్ళ సంవత్సరాలు, వాళ్ళ రోజులు వేరే. అవును. తమిళనాడులో వేరు, కర్ణాటక వేళ్ళు. నేనొక్కటే ఇదే తీసుకోవాలనుకుని చెప్పేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు ప్రపంచంలో. ఓవరాల్‌గా అన్ని కంట్రీస్‌లో 2026 అనుకోండి జనవరి నుంచి స్టార్ట్ అవుతుంది. అయితే అంటే మనకి తెలిసిందే వేదం అనుకోకూడదు. ప్రపంచం మొత్తం తిరిగితే ఆ వేదం ఏందో తెలుస్తుంది విషయం. అదొకటి. అయితే ఇక్కడ గురువు యొక్క స్థితి మారుతూ ఉంటుంది. గురువు యొక్క స్థితి ఏందంటే జనవరి జూన్ 2వ తారీఖున దేవగురువైన బృహస్పతి మిథున రాశి నుంచి కర్కాటక రాశిలో సంచారం చేస్తాడు. 1వ తారీఖు వరకు మిథున రాశిలో ఉండటం, అలానే కర్కాటక రాశిలోకి జూన్ 2వ తారీఖున కర్కాటక రాశిలో సంచారం చేయడం జరుగుతుంది. ఆ 2వ తారీఖు నుంచి అక్టోబర్ 31 వరకు కర్కాటకలోనే ఉంటాడు. అతిచారంతోటి ముందుకు వస్తాడు సింహరాశిలోకి. 31వ తారీఖు నుంచి డిసెంబర్ 18వ తారీఖు వరకు కూడా అతిచారంతో సింహరాశిలో సంచారం చేయటం. 18 నుంచి మళ్ళీ వక్రస్థితిలోకి వెళ్ళిపోతాడు. అంటే వక్రస్థితి అంటే వెనక్కి వెళుతున్నట్టు అర్థం నిజం చెప్పాలంటే. ఇక ఈ గురువు యొక్క ఫలితాన్ని మనం చూద్దాం ఫస్ట్. గురువు యొక్క ఫలితాన్ని మనం చూసుకునేటట్టయితే ఈ కుంభరాశి వాళ్ళకి ఏమిటంటే ద్వితీయాధిపతి, అలానే లాభాధిపతి అయిన గురువు షష్టమ స్థానంలో ఉంటాడు. అంటే ప్రజెంట్ జూన్ 1 వరకు కూడా పంచమంలో ఉంటాడు. జూన్ 1 వరకు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. అంటే ఫైనాన్షియల్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అనుకూలంగా ఉంటుంది. వ్యాపార విస్తరణ కూడా బాగుంటుంది. వ్యాపార విస్తరణ అంటే ఒక బిజినెస్‌ని హైదరాబాద్ నుంచి కర్నూలుకో, లేదా గుంటూరుకో, రాజమండ్రికో సంథింగ్ ఎక్స్‌పాండ్ చేయొచ్చు అని అర్థం. అంటే నూతన వ్యాపారాలు పెట్టుకోవచ్చు. వ్యాపార పరంగా బాగుంటుంది. భాగస్వామ్య వ్యాపారం, జాయింట్‌దారుల యొక్క వ్యాపారం కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. అంటే పార్ట్నర్‌షిప్ అనేది కూడా తీసుకోవచ్చు. ప్రాబ్లమ్ లేదు. అయితే గురువు యొక్క బలం ఎంతవరకు ఉంటుంది స్పెసిఫిక్‌గా అంటే కుంభరాశి వాళ్ళకి మిథున రాశిలో ఉన్నంత వరకు బాగుంటుంది. అంటే జూన్ 2 వరకు. 2వ తారీఖు నుంచి మళ్ళీ షష్టమంలోకొస్తాడు. షష్టమంలోకి రావటం వల్ల ఏందంటే కొన్ని ఇబ్బందులు కలిగే సూచనలుంటాయి. ఎలాంటి ఇబ్బందులు? డబ్బును పొదుపు చేసుకోవాలి. దేనికి వాడాలో దానికే వాడాలి. ఈ మధ్య కాలంలో దేనికి వాడకుండా వేరే దానికి మారిపోయి వేరేవి లగ్జరీగా ఖర్చు పెట్టుకోవడం ఎక్కువ చేస్తున్నారు. అంటే ప్రజల యొక్క సంపాదన బాగా పెరిగింది. సంపాదన ఎక్కడ ఖర్చు చేయాలో తెలియక మనకి ప్రజలకు అవగాహన లేకుండా ఉంది. గురువు ఒక మాట అనొచ్చు చాలామంది, నాయకంటి గారు ప్రజలకి ఏందంటే బ్రహ్మాండమైన అవగాహన ఉందండి. వాళ్ళు ఐఐటీలు ఎంటెక్ చేస్తున్నారు, ఎంఎస్ చేస్తున్నారు. చదువు వేరు, ప్రాపంచిక జ్ఞానం వేరు. అంటే మైండ్‌లో 2 వేవ్స్ ఉంటాయి. ఆ 2 వేవ్స్‌లో ఏమిటి అనంటే ఒక వేనే చదువు మీద మాత్రం దృష్టి ఉంటుంది. ఇంకొక వే ఏందంటే ప్రాపంచిక జ్ఞానం ఉంటుంది. ప్రాపంచిక జ్ఞానం అంటే ఏందంటే లౌకిక తత్వం. అంటే ఏం చేయాలి జీవితంలో? ఎలా ముందుకు వెళ్ళాలి? ఎలా డెవలప్‌మెంట్ చేయాలి? మన ఈ ఇల్లుని ఎలా గడవటం? అనేది ప్రాపంచిక జ్ఞానం అనేది చాలా ఇంపార్టెంట్. అసలు జ చదువు కంటే కూడా ప్రాపంచిక జ్ఞానం అనేది లోపం కలిగింది ఇక్కడ. గతంలో అదివరకు లోపాలు గల చీరలు అమ్మేవాళ్ళు. మా చిన్నప్పుడు గుంటూరులో విజయకృష్ణ ఇంటర్నేషనల్‌లో. ఇలాగా లోపం ఏర్పడింది. అంటే లోపాలు గల మనుషులు అని చెప్పుకోవచ్చు నిజం చెప్పాలంటే వీళ్ళు.
చదువుతో సంబంధం లేదు. అక్కడ వీళ్ళొచ్చేటప్పుడు 6వ స్థానంలో గురువు యొక్క సంచారం వల్ల 2వ తారీఖు నుంచి వాళ్ళు ఖచ్చితంగా అక్టోబర్ 31 వరకు డబ్బు విషయంలో జాగ్రత్త ఉండాలి. దేనికి ఖర్చు చేయాలి? శుభ కార్యక్రమాలు చేయాలి. పిల్లల యొక్క పెళ్ళిళ్ళు చేయొచ్చు. పిల్లల యొక్క ఎడ్యుకేషన్ చదువుకోవచ్చు. కొన్ని ఆస్తులు కొనుగోలు చేయొచ్చు. ఇలాంటివన్నీ కొనుగోలు చేయాలి. అంటే వేరే అనవసరమైన లగ్జరీ అనే ఖర్చు పెట్టకూడదు. అంటే పొదుపు చేయాలి. చాలా జాగ్రత్త ఉండాలి. ఎవరికీ కూడా డబ్బులు ట్రాన్సాక్షన్స్ చేయకూడదు అన్నోన్ పర్సన్‌కి. అలానే భార్యకి, తండ్రికి, పిల్లలకి, వీళ్ళకి, మేనమామలకి, పెదనాన్నలకి కాదు. బట్ అన్నోన్ పర్సన్ తెలియని వ్యక్తులకి. అంటే మన వాళ్ళకి ఈ మధ్యన ఒక జబ్బుంది. అన్నోన్ పర్సన్‌కి బాగిస్తారు. ఇలాంటివి కూడా ఉన్నాయి. అసలు విషయాన్ని ఖర్చు పెట్టడు. వేరే విషయాల ఖర్చు పెట్టకపోవటం వల్లనే, వేరే విషయాల ఖర్చు పెట్టడం వల్లనే టోటల్‌గా మానవుడు ఫెయిల్ అయిపోతున్నాడు. జ్యోతిష్యం కంటే ముందు విషయం అదే. తెలియని వాళ్ళకి దానం ఇస్తే ప్రమాదం అంటారు. ప్రమాదం. అంటే ఎవరికీ ఇవ్వకూడదు. అంటే జాగ్రత్త పడాలి. అంటే ఎప్పటి వరకు 2వ తారీఖు నుంచి అక్టోబర్ 31 వరకు జాగ్రత్త ఉండాలి. తర్వాత విద్యార్థులకు కూడా కొద్దిగా జాగ్రత్త, వేరే వ్యాపకాలన్నీ కూడా తగ్గించుకొని కొద్దిగా జాగ్రత్తగా ఉండి చదువు పట్ల, కొంత ఎడ్యుకేషన్ పట్ల కాన్సంట్రేషన్ చేయాలి. అదొకటి. తర్వాత సంతానం లేని వారికి సంతానం కలిగే అవకాశాలు బాగా ఎక్కువ ఉన్నాయి. 2వ తారీఖు కూడా ఆకస్మికంగా ధనలాభం కలిగే అవకాశాలు ఉంటాయి. మళ్ళీ నేను చెప్పిన గురువు ఎప్పుడు బాగుంటాడు అంటే జూన్ 2 దగ్గర నుంచి అక్టోబర్ 31 వరకు బాగుండడు. మళ్ళీ అక్టోబర్ 31 నుంచి మళ్ళీ వీళ్ళకొచ్చేటప్పటికల్లా, ఈ రాశి వాళ్ళకొచ్చేటప్పటికల్లా సప్తమంలోకి వస్తాడు. అంటే సింహరాశిలోకి వస్తాడు. సింహరాశిలోకి వచ్చిన తర్వాత కూడా ఎలా ఉంటుంది? అప్పుడు కూడా ఇదే స్థితే. సింహరాశిలోకి వచ్చిన తర్వాత డిసెంబర్ 18 నుంచి, ఎగ్జాక్ట్‌లీగా డిసెంబర్ 18 నుంచి వక్ర స్థితిలోకి చేరతాడు. వక్ర స్థితిలో చేరినప్పుడు కూడా మధ్య రకంగా ఉంటుంది. టోటల్‌గా వాళ్ళు జూన్ 1, 2వ తారీఖు వరకు మాత్రమే బాగుంటుంది. 2వ తారీఖు తర్వాత పెద్దగా అనుకూలంగా ఉండదు. కాబట్టి జాగ్రత్త ఉండాలి 2020. అలానే శని యొక్క ప్రభావాన్ని మనం చూసుకునేటట్టయితే, శని జూలై 25 దగ్గర నుంచి అంటే జూలై 24 వరకు బాగానే ఉంటుంది. కుటుంబ పరంగా ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి. భార్యాభర్తల మధ్యలో అవగాహన, ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోవాలి. అంటే ఎలాంటి డిస్ప్యూట్స్ లేకుండా భార్యాభర్తలు అర్థం చేసుకొని ముందుకు వెళ్ళాలి. జూలై 25 నుంచి శని వక్రస్థితిలో ఉండటం వల్ల కుంభరాశి వాళ్ళ మీద పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆరోగ్యపరంగా ఇబ్బందులు లేకుండా డాక్టర్ని కన్సల్ట్ కావటం, ఆరోగ్యపరంగా ఇబ్బందులు లేకుండా, ఎవరితో కూడా గొడవలు పెట్టుకోకుండా, స్నేహంగా బంధుమిత్రులతోటి స్నేహపూరితమైన వాతావరణంతో ముందుకెళ్ళటం మంచిది. అలా రాహు యొక్క బలం వల్ల ఎలా ఉంటుంది? రాహు డిసెంబర్ 7వ తారీఖున స్పెషల్‌గా మకరంలోకి సంచారం చేస్తారు. అప్పుడు కుంభరాశి వాళ్ళకి కొద్దిగా వెసులుబాటు అవుతుంది. అంటే 7వ తారీఖు వరకు కూడా, అంటే డిసెంబర్ 6వ తారీఖు నైట్ వరకు కూడా వాళ్ళకి ఆరోగ్యపరంగా ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి. 7వ తారీఖు నుంచి ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉండవు. దీర్ఘకాలిక వ్యాధులు, కొంత ఉపశమనం లభించే అవకాశాలు ఒకటి ఉంటాయి. కేతు యొక్క ప్రభావాన్ని మనం చూసుకునేటట్టే, కేతువు కూడా తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాలు, అలానే కొన్ని ప్రణాళికాబద్ధంగా వేసుకొని ముందుకు వెళ్ళటం ఒకటి. అలానే శుక్రగ్రహం వల్ల బంగారు నగలు, దుస్తులు, అలానే బట్టలు కొనుగోలు చేసే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. బుధుడి యొక్క ప్రభావం వల్ల వ్యాపారాన్ని విస్తరణ చేయొచ్చు. రవి యొక్క ప్రభావం వల్ల నూతన ఉద్యోగాలు లభించే అవకాశాలు, ఉద్యోగంలో ప్రమోషన్ లభించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎప్పటి వరకు? 2వ తారీఖు వరకే. అంటే ఉద్యోగాలు, నిరుద్యోగులు కూడా వాళ్ళకి ఏదైతే ఆశిస్తారో దానికంటే కూడా మంచి ఉద్యోగాలు లభించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ప్రేమించిన యువతీ యువకులు కూడా వివాహాలు జరిగే అవకాశాలు ఉంటాయి. అంటే పెద్దల్ని ఒప్పించి వివాహం చేసుకునే అవకాశాలు, శుభ కార్యక్రమంలో మంచి సంబంధాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకు వెళితే వాళ్ళకి మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఎలాంటి పరిహారాలు చేసుకోవాలంటారు గురువుగారు? ఖచ్చితంగా శని యొక్క ఆరాధన చేసుకోవాలి. అంటే ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉండకుండా ఉండడానికి నువ్వుల నూనెతోటి శనికి రుద్రాభిషేకం చేయటం ఒకటి, నల్లని ద్రాక్షారసంతో శనికి అభిషేకం చేయటం ఒకటి, నల్ల నువ్వులు, నల్లని వస్త్రము, నల్లని చెప్పులు, నల్లని గొడుగులు దానం చేయాలి. అలానే రాహు యొక్క అనుకూలత ఉండటానికి ఖచ్చితంగా దుర్గాదేవి యొక్క ఆరాధన చేయాలి. అమ్మవారి యొక్క ఆరాధన, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి యొక్క ఆరాధన చేయాలి. అలానే గణపతి యొక్క ఆరాధన చేయాలి. అంటే వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. అంటే జీవితంలో కొన్ని విఘ్నాలు జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ విఘ్నం జరగకుండా ఉండటానికి విఘ్నేశ్వరుడు యొక్క ప్రార్థన చేయాలి. జూన్ 2వ తారీఖు తర్వాత విద్యార్థులకి చదువు మీద కాన్సన్ట్రేషన్ చేయాలంటే దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయణం చేయాలి. దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయణం చేయడంతో పాటు దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిభం బుద్ధిమతం త్రిలోకేశం తం నమామి బృహస్పతి అనే మంత్రాన్ని కూడా చక్కగా చదువుకోవటం వల్ల
వాళ్ళకి మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. కుంభరాశి వారికి 2026లో ఎలాంటి ఫలితాలు వస్తాయో చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురువుగారు.